ఈ జంట పెళ్లి చేసుకుని కాల్రో ఇంటికి వెళ్తుండగా దారిలో వాళ్ళ కారు పంచర్ అవుతుంది. ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి వారు పక్కనే ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కిందకి వెళ్తారు. ఆ చెట్టుకి భక్తితో చాలా దారాలు కట్టి ఉంటాయి. పెళ్లి కొడుకు తన ప్రేమకు గుర్తుగా ఆ చెట్టుపై ఏదైనా రాయాలనుకుంటాడు. ఇంకా అక్కడ కట్టి ఉన్న దారాలను తన వద్ద ఉన్న కత్తితో కోస్తాడు. అది చూసిన పెళ్లి కూతురు భయపడి ఇలా చేయడం అపశకనం వద్దు అని ఆపుతుంది. కానీ అతను అది మూఢనమ్మకం అని కొట్టిపారేసి అన్ని దారాలను కోసిస్తాడు. ఇంకా దారాలు కూసిన వెంటనే పెద్ద తుఫాన్ వస్తుంది. మళ్ళీ చెట్టు కొమ్మ ఒకటి విరిగి అతనిపై పడబోతుంది. కానీ త్రుటిలో ప్రాణభయం తప్పుతుంది. కారు రిపేర్ పూర్తి అవ్వడంతో వారు అక్కడి నుండి బయలుదేరతారు. అయితే వెళ్లే తొందరలో పెళ్లి కూతురు కాలి పట్టి అక్కడ పడిపోతుంది. వారు వెళ్లిపోయిన తర్వాత ఆ చెట్టుకి రాలిన ఆకులు ఒక మానవ ఆకారం ఆత్మలాగా మారతాయి. ఆ ఆత్మ పెళ్లి కూతురు పడిపోయిన మట్టిని తీసుకుని చూస్తుంది. మరోవైపు వారు ఇంటికి చేరుకోగానే అత్తగారు హారతి ఇవ్వడానికి వస్తారు. కొత్త కోడలు అడుగు పెట్టగానే అత్తగారు కావాలనే హారతి ప్లేట్ కింద పడిస్తారు. దీనివల్ల ఊరి జనం ఆ అమ్మాయిని అపశకునమని నిందిస్తారు. నిజానికి అత్తగారు కోడలిని భయపెట్టడానికి ఇలా ప్లాన్ చేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.